అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈజిప్ట్కు తీసుకెళ్లి వదిలేసి ఈ వార్త మీరు వినే ఉంటారు, మ్యాక్సిమం చాలామంది చదివే ఉంటారు పేపర్లలో. ఇదేంటిది అంటే వీళ్ళు ఒక ముగ్గురు ముఠా ఏర్పడి విదేశాలలో మేము జాబులు ఇప్పిస్తామని చెప్పి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసిరట. అమీర్పేటలో ఆఫీస్ ఏర్పాటు చేసి వీసా పాస్పోర్ట్ అంతా మాదే, మేము విదేశాల్లో మీకు జాబులు ఇప్పిస్తాము అని చెప్పి చాలా మంది దగ్గర జాబులు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారట. ఇగో ఈ ముగ్గురు సోమశేఖర్, అర్చనప్రియ, రాజేంద్ర ప్రసాద్, వీళ్ళు ముగ్గురు కలిసి జాబుల్లో ఏం లేవు కానీ మేము జాబులు ఇప్పిస్తాము అని చెప్పి దగ్గర ఒక 5 కోట్ల రూపాయలు 90 మంది దగ్గర వసూలు చేసిరట. చూడు, 90 మంది దగ్గర 5 కోట్ల రూపాయలు వసూలు చేసి కంపెనీ బోర్డు లేకుండా తిప్పేసిరట. ఆఫీసు ఖాళీ చేసేసిరట. ఆఫీసు ఖాళీ చేసేసి ఎవరైతే డబ్బులు ఇచ్చిన బాధితులు ఉంటారో వాళ్ళకు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదట. ఇక రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఇక ఫోన్లు మొత్తం స్విచ్ ఆఫ్ వస్తున్నాయట. అయితే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చేసే అకృత్యాలు, వీసా పాస్పోర్ట్ అంతా మేము తయారు చేస్తాము అని చెప్పి కొందరికి తయారు చేసి వీళ్ళు ఈజిప్ట్కు తీసుకొని పోయి అక్కడ వదిలేస్తున్నారట. అక్కడ వదిలేసి డైరెక్ట్గా వీళ్ళు ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తున్నారట. అక్కడ పోయిన తర్వాత ఈ బాధితుడికి లాంగ్వేజ్ రాదు, అక్కడ వారు చెప్పేది దీనికి అర్థం కాదు. వీడేమో అక్కడ వదిలేసి ఇంటికి వచ్చేసిండు. పరిస్థితి ఏంది మరి? సొంత ఖర్చులతోటి మళ్ళీ అప్పు చేసి ఆ ఖర్చులతోటి మళ్ళీ వీళ్ళు ఇండియాకు తిరిగి వచ్చిరట. ఇక చూడు, వీళ్ళు వసూలు చేసిన అమౌంట్ 5 కోట్లు, దగ్గర 90 మందికి టోకరా పెట్టిరట వీళ్ళు. అయితే వీళ్ళు ఇలా 5 కోట్లు వసూలు చేయడానికి ప్రధానంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏనట. కొంతమంది ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లో ఇన్ఫ్లుయెన్సర్లను బట్టి మీకు జాబ్ కావాలా, విదేశాలలో జాబ్ చేయాలని ఉందా, అయితే మా కంపెనీని మీరు అప్రోచ్ కండి అని చెప్పి కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లతోటి పబ్లిసిటీ చేయించుకొని వీళ్ళు ఈ విధంగా మోసానికి పాల్పడిరట. అసలు వివరాలు పోతే ఈజిప్ట్కు తీసుకెళ్లి వదిలేసి విదేశాల్లో కొలువుల పేరిట కుచ్చిటోపి 90 మంది నుంచి 5 కోట్ల వసూలు. చూడు, పూర్తిగా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. దయచేసి ప్రజలారా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, మీ తోటి స్నేహితులకి పంపించండి. ఆన్లైన్లో జాబులు ఇప్పిస్తాం అది ఇది అని చెప్పి ఎవరన్నా మీకు ఫోన్ చేసినా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాం మీ రెజ్యూమ్ పంపండి అని చెప్పి ఎవరైనా ఫోన్ చేసినా కానీ మీరు ఎలాంటి రెస్పాండ్ అవ్వకండి, ఎలాంటి డబ్బులు కొట్టకండి. ఇది మియాపూర్లో ఇగో ఇక్కడ కన్సల్టెన్సీ అట. ఏం కన్సల్టెన్సీ ఇది అంటే ఇది సిడి దశరథ్ కన్సల్టెన్సీ అట. మియాపూర్ హఫీజ్పేటలో ఉద్యోగాల పేరుతో కేటగాళ్ళు నిరుద్యోగులకు నిలువున మోసం చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్పేటలోని సిడి దశరథ్ కన్సల్టెన్సీ పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో ప్రకటన చూసిన చాలా మంది నిరుద్యోగులు కార్యాలయం చుట్టూ సంప్రదించారు. 6 లక్షలు ఇస్తేనే వీసా, ట్రావెల్స్ అంతా మేమే ఏర్పాటు చేస్తామంటూ నమ్మించారు. అదును చూసి బోర్డు తిప్పేశారు. సుమారు 90 మంది నిరుద్యోగుల నుంచి 5 కోట్లు వసూలు చేశారు. నిర్వాహకులు అర్చనప్రియ, సోమశేఖర్, రాజేంద్ర ప్రసాద్ పై బాధితులు మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈజిప్టు, ఇజ్రాయెల్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఈజిప్ట్ వరకు తీసుకెళ్లి కేటుగాళ్ళు ఇక్కడ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బాధితులు కంగుతిన్నారు. చేసేదేమీ లేక సొంత ఖర్చులను తో వెనక్కి తిరిగి నగరానికి చేరుకున్నారు. హఫీజ్పేటలోని ఆఫీసు మూతపడడంతో పోలీసులు స్టేషన్ను ఆశ్రయించిన బాధితులు ఫిర్యాదు చేశారు. చూడు, వీళ్ళ ఆఫీస్లో ఉండి మీరు వెళ్ళండి అని చెప్పి పంపిస్తున్నారట. కదా వాడు పోయిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం లేదట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అక్కడ పోయిన తర్వాత వీళ్ళ ఆఫీస్ బోర్డు తిప్పేసిరట. బాధితుడు ఈ ఆఫీసు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందట. ఇవ్వందాకా అదే చెప్పిన. ఇలా మోసం చేస్తున్నారు వీళ్ళు. ఇక చూడండి వీళ్ళ ముఖాలు చూడండి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు కాల్ చేసినా కానీ నమ్మద్దు. ఫస్ట్ వీళ్ళు ఎవడన్నా ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో మేము జాబులు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని కనుక మీకేమన్నా లింకులు పెడితే మీరు క్లిక్ చేయకండి, అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకండి. అయితే ఇంకోటి ఏం చెప్తా ఉన్నా అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మియాపూర్లో జరిగినట్టే మన కాటారంలో కూడా జరుగుతుందట. కొంతమంది వ్యక్తులు ఒక సమూహంగా ఏర్పడి, ఒక 5-6 వ్యక్తులు ఏర్పడి మేము గవర్నమెంట్ హై స్కూళ్ళల్లో కొన్ని జాబులు పెట్టిస్తాం అని చెప్పి 2,50,000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారట.
దీనికి సంబంధించిన బాధితులు కూడా మన కాటారం సబ్ డివిజన్లో కుప్పలు ఉన్నారట. ఎక్కడ చూసినా ఏ విలేజ్లో చూసినా కానీ ఒకరిద్దరు వెళ్తున్నారట. నాకు ఒక 2 సార్లు కాల్ వచ్చింది నిన్న. ఇలా జాబులు పెట్టిస్తాము అని చెప్పి కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు. వసూలు చేసి ఇండ్లు, బిల్డింగులు, అదేవిధంగా వాళ్ళ పర్సనల్ ఖర్చులకు వాడుకుంటున్నారు. లాస్ట్కి వచ్చినాక జాబులు లేవు, ఏం లేవు. ఒక ఫేక్ ఒకటి లెటర్, ఇది మన జాయినింగ్ లెటర్ ఒకటి ఫేక్ తయారు చేసి ఇస్తున్నారు. ఇచ్చి అక్కడ ఎంఈఓ దగ్గరికి పోయి, హెచ్ఎంల దగ్గరికి పోయి ఈ లెటర్లు ఇచ్చి వీళ్ళకు పైనుంచి వేరే సార్ వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళని జాయిన్ చేసుకోండి అని చెప్పి వాళ్ళని ఉత్తగానే హై స్కూళ్ళలో పంపిస్తున్నారట. పంపించి వీళ్ళ దగ్గర 2,50,000 రూపాయలు వసూలు చేసి వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారట. జీతాలు రాక ఏం రాక వాళ్ళు నిండా మునినామని తెలిసిన తర్వాత లబో దీపం అంటున్నారట. దాన్ని కూడా బట్టబయలు చేస్తా ఈ విధంగా వాళ్ళను ఫోటోలు పెట్టి ఎవరెవరైతే జాబుల పేరు డబ్బులు వసూలు చేస్తున్నారో వాళ్ళను కూడా జీనియస్ గ్లోబల్ పహారా కాస్తుంది. వాళ్ళను కూడా బయటికి తీస్తుంది. వాళ్ళ పేర్లు, ముఖాలు మొత్తం మన ఛానల్లో ఎక్స్పోజ్ అవుతాయి. తప్పకుండా బాధితులు కాల్ చేస్తున్నారు. మీకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు అధైర్యపడొద్దు. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. మీ అమౌంట్ పక్కా మీకు రీఫండ్ వస్తుంది. తప్పకుండా జీనియస్ గ్లోబల్ దాన్ని కంకణం కట్టుకుంటుంది. ఇంకోటి ఏంటంటే, మీ దగ్గర ఎవరైనా, మీ పక్క పొంటైనా, మీ అన్నో, తమ్ముడో, బావో ఎవరైనా మీకు డబ్బులు ఇచ్చి ఇలా మోసపోయాను అని కనుక మీకు చెప్తే దయచేసి మా ఛానల్ని సంప్రదించండి. తప్పకుండా ఆ డబ్బులు వసూలు చేసి ఇచ్చే బాధ్యత మాది.